కొంచెం తేడాతో మనం ఇలా స్ట్రైట్ గా పీసెస్ అయితే రెడీ చేసేసుకోవాలండి. సరే డోరీకి కానీ మనము పైపింగ్ వేస్తున్నాము లేదా మడపీస్ జాయిన్ చేస్తున్నాము, అలాంటి వాటికి మనం ఇలా స్ట్రైట్ గా పెట్టి ఎప్పుడు స్టిచ్ అనేది వేయకూడదండి. ఎందుకంటే మనకి ఇది సాగే గుణం ఎక్కువ ఉండాలన్నమాట. చూడండి సాగే గుణం ఎక్కువ ఉంటుంది. ఇలా యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, సాగే గుణం అనేది కొద్దిగా తగ్గి అక్కడ మనము టర్న్ చేయడానికి అంటే రౌండ్ తీయడానికి మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా ప్లస్ గుర్తులాగా ఉంచేసి ఇక్కడి నుంచి ఇలా క్రాస్ గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇది చూడండి ఇలా సాగే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. మనము ఆ రౌండ్స్ కానీ ఆ కర్వ్స్ కానీ స్టిచ్ చేయడానికి మనకి ఇబ్బంది లేకోకుండా షేప్ అనేది నీట్ గా రావడానికి ఇది సహాయపడుతుంది అనమాట. సో రిమైనింగ్ అన్ని క్లాత్స్ ని కూడా ఇలానే ఉంచేసేయాలి. చూడండి ఇక్కడ ఇలా క్రాస్ గా ఏమన్నా పడతాయా అనేది చూసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా క్రాస్ గా ఇలా కూడా మనం ఉంచి స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. హుక్ సహాయంతో అయితే ఈ డోరీని అనేది తీసేస్తాను. సో దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకొని ఇక్కడ ఒక కొన ఉంటుందండి. సో దాన్ని అయితే లోపల వైపుకి అనేసి తెగిన మనం ఇలా ఈజీగా డోరీని అనేది తీసేసేయచ్చు. అలా లాగేస్తాను అనమాట. ఇక్కడ చాలా పెద్ద డోరీ కాబట్టి మోస్ట్లీ ఇలా కిందికి అంటూరండి. ఎందుకంటే మనం ఎడ్జ్ వరకు పెట్టుకున్నాం అనుకోండి ఆ డోరీ ఇలా ఓపెన్ అయిపోయే ఇది ఉంటుంది అనమాట. సో ఇలా మొత్తం కింద వరకు లాగేసేయాలన్నమాట. సో ఇలా పైకంటే ఇలా టైట్ ఉన్నప్పుడు ఇలా వచ్చేస్తుంది. సో ఈ ఎడ్జన్ అనేది కటింగ్ అయితే చేసేయాలన్నమాట. ఇలా చేసేసినప్పుడు ఇక్కడ ఈ కొనను అనేది ఓపెన్ చేసేసేయాలి. చేసేసిన తర్వాత దీన్ని అయితే ఈజీగా ఇలా ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా మొత్తం లాగేస్తే మనకి డోరీ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. డోరీ అయితే రెడీ అయిపోయింది.